శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలుగా ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మీనరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని లాభంలో సంచరిస్తున్నాడు. మార్చి 12వ తారీఖు దాకా గురుడు దశమ స్థానంలో, తదుపరి లాభస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. రాహువు చతుర్థ కేంద్రంలో సంచరిస్తున్నాడు. కేతువు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మిగిలిన గ్రహాలైనటువంటి రవి లగ్నంలో, అలాగే బుధుడు వ్యయ స్థానంలో, శుక్రుడు 2వ స్థానంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి లభిస్తుంది. మంచి ర్యాంకులు సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్తో, ప్రమోషన్స్తో మంచి ఉచ్చ దిశకి వెళ్లే దిశగా ఈ మాసం గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి మాత్రం కొద్దిపాటి గడ్డు కాలం. వాళ్ళ సినిమాలు కొంత నిరుత్సాహాన్ని కలిగించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైతే మీనరాశిలో ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి జనాగ్రహాన్ని చవిచూడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇక మిగిలిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే కిరాణా, ఫ్యాన్సీ, లెదరు, ఇనుము, స్టీలు, సిమెంట్స్, ఇలా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఏ రంగం వాళ్ళైనా కూడా మంచి స్థితికి వెళతారు. ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. అలాగే వాళ్ళ వ్యాపారాలను విస్తరించుకోగలుగుతారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత యోగదాయకమైన కాలం. విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైన మాసంగా ఈ మీనరాశి వాళ్ళకి చెప్పబడుతోంది. అయితే టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసం అత్యంత ప్రతిభావంతంగా ఉంది. వాళ్ళ ప్రతిభకి పట్టం కట్టే దిశగా ప్రజల యొక్క మంచి ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సినీ రంగం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. టీవీ, మీడియా, షార్ట్ ఫిల్మ్స్ తీసేటువంటి వీళ్ళందరికీ కూడా అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్సు, లాయర్సు, ఇంజనీర్సు, మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో మంచి పేరు ప్రతిష్టలు సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు. ఇక రక్షణ శాఖ, పోలీసులు, నేవీ, ఎయిర్ ఫోర్సు ఇలా ఉండేటువంటి వాళ్ళు, అగ్నిమాపక శాఖ, ఇటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి, ఈ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మీనరాశి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం. వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించేటువంటి మాసంగా ఈ మాసం గోచరిస్తోంది. ఇకపోతే మీనరాశిలో ఉన్నటువంటి రైతులకి ఆశాజనకంగా ఉంది. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించేటువంటి పరిస్థితులు వీళ్ళకి గోచరించే స్థితి ఉంది. ఇక మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అత్యంత యోగదాయకమైన కాలం. సమాజ సేవ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, సోషల్ వర్కర్స్, ఎన్జిఓస్ నడిపేటువంటి వాళ్ళు, చారిటీ సంస్థలు నడిపేటువంటి వాళ్ళకి వాళ్ళ కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. సన్మానాలను అందుకుంటారు. మంచి పదవులను అందుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న స్త్రీలకి పదవులు లభిస్తాయి. వాళ్ళ ప్రతిభకు తగినటువంటి పోస్టులు కూడా, నామినేటెడ్ పోస్టులు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. డాక్టర్స్, ఇంజనీరింగ్, లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి స్త్రీలకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా ఈ మాసం గోచరిస్తోంది. ఇంటీరియర్ డెకరేటర్స్, అలాగే వాళ్ళ స్వయం ప్రతిభతో
స్వతంత్ర వృత్తులు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడిపేటువంటి మీనరాశి స్త్రీలందరికీ కూడా ఈ మాసం అత్యంత ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి ప్రోత్సాహం లభించటం ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయంగా ఈ మాసంలో గోచరిస్తుంది. స్త్రీలు ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్ళకి గత కొద్ది కాలంగా, ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కాలంగా గుర్తింపుకు నోచుకోనటువంటి ఈ మీనరాశి స్త్రీలకి ఈ మాసం వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క ప్రతిభని కుటుంబ సభ్యులు, సమాజం, బంధువులు, స్నేహితులు అందరూ గుర్తించేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడేటువంటి మీనరాశి స్త్రీలకి తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఎవరైతే విడాకుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి విడాకులు లభిస్తాయి. మీనరాశి స్త్రీలు తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అలాగే సొంత ఇంటి కల కోసం తప్పించేటువంటి పరిస్థితులున్న మీనరాశి స్త్రీలకి ఈ మాసం అత్యంత యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. ఇక మీనరాశి స్త్రీల విషయంలో కొద్దిపాటి ఇబ్బంది ఏమిటంటే వీళ్ళకి సంబంధించి కొంచెం అనారోగ్య సమస్యలు గోచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మీనరాశి స్త్రీలకైనా పురుషులకైనా వర్తిస్తుంది. కొద్దిపాటి ఈఎన్టీ సమస్యలు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, స్కిన్ ఎలర్జీస్ వంటివి కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సడన్గా జ్వరం రావటం, ఇబ్బంది పెట్టడం, ఇటువంటి సిచ్యుయేషన్స్ కూడా ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. రక్త సంబంధమైన సమస్యలు, బీపీ, షుగర్ వంటివి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మీనరాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఓవరాల్గా ఆలోచించినట్లయితే కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కనుక మీనరాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ మాసం అంతా అత్యంత యోగదాయకమైన కాలం అని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే తగిన వైద్య సదుపాయం తీసుకుంటూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నారు గనక ప్రతిరోజు సూర్యోదయం వేళకి నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఒక్క నమస్కారం చేసి ఓం సూర్యాయ నమః అని గనక ఒక్కసారి నమస్కరించగలిగితే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి, చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు, అంటే ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు 11 సార్లు చదువుతారో సూర్యోదయం వేళకి, వాళ్ళందరికీ కూడా గతంలో ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి రోగాలన్నీ కూడా తీరిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇక మీనరాశి వాళ్ళు గురుగ్రహ అనుగ్రహం కోసం కొద్దిపాటి రెమెడీస్ పాటించాలి. నేను చెప్పినట్లుగా ఓవరాల్గా అన్ని గ్రహస్థితులు బాగానే ఉన్నప్పటికీ కొద్ది ఇబ్బందులు ఉన్నాయన్నాం కనుక నేను చెప్పేటువంటి పరిహారాలను పాటించినట్లయితే ఆ కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, ఆటంకాల నుంచి కూడా బయటపడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. అవి ఏంటంటే, మొట్టమొదటి పరిహారం, ప్రతి గురువారం సాయిబాబా గారు, రాఘవేంద్ర స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు వంటి సద్గురువుల యొక్క మందిరంలో మీకు చేతనైనంత సేవ చేయండి. ఆర్థికంగా సహాయపడగలిగితే సహాయపడండి. ఆర్థికంగానే చేయాలని లేదు, సేవ చేయడానికి డబ్బుతో పని లేదు. ఇలా సేవ చేసేటట్లయితే సద్గురువు యొక్క అనుగ్రహం లభిస్తే గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది, మంచి సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానం మంచి పురోభివృద్ధికి వెళ్తారు. సంతాన సంబంధమైనటువంటి చిక్కులన్నీ కూడా చక్కగా తీరిపోతాయి. మబ్బులన్నీ పోయినటువంటి స్వచ్ఛమైన ఆకాశంలాగా ప్రకాశిస్తారు. అలాగే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం నువ్వుల ఉండల్ని ప్రవహించే నదిలో కలపండి. దానివలన పనుల్లో వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే 5 బుధవారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న గణపతికి గరికతో పూజ చేయించండి. ఇలా చేసేటట్లయితే మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కనీసం నెలలో 2 సోమవారాల పాటు శివాలయంలో రుద్రాభిషేకం చేయించేటట్లయితే మీనరాశి వాళ్ళకి అసంకల్పితంగా అనేక రకాలైనటువంటి శుభమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇలా చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నేను చెప్పినట్టుగా సింపుల్ పరిహారాలు చేసుకోండి. ఒక 8 నువ్వుల ఉండల్ని, అంటే చిమ్మిలి అంటారు వాటిని, నువ్వులు బెల్లం కలిపితే దంచితే వాటిని చిమ్మిలి అంటారు. 8 నువ్వుల ఉండల్ని మీ దగ్గరలో ఉన్నటువంటి కాలువలో కానీ, అంటే చేపలు తినేటట్లుగా, మీనరాశికి సంబంధించి చేపలు తినేటట్లుగా నదిలో కలపండి. చేపలకి ఆహారం వేయండి. వేసేటట్లయితే మీనరాశి వాళ్ళకి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
అలాగే మీ దగ్గరలో ఎవరైతే వ్యాపారాభివృద్ధి కోరుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీనరాశి వాళ్ళు ముఖ్యంగా మంగళవారం రోజు రాత్రి పెసల్ని నానబెట్టి బుధవారం ఉదయం గనక ఆవులకి తినిపించేటట్లయితే వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. ఇలా 5 బుధవారాలు చేసేటట్లయితే వ్యాపారంలో మంచి ఉచ్చస్థితికి చేరుకుంటారు. సంతానపరమైన చికాకులు పోవటానికి, అనారోగ్య సమస్యలు దూరం అవటానికి మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం పెట్టండి. అలాగే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి పాలు, రొట్టెలు వంటి ఆహారాన్ని అందించండి. దీనివలన మంచి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది. చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి, ఆటంకాలన్నీ కూడా పోతాయి. అలాగే ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీనరాశి వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర పసుపు రంగు కర్చీఫ్ని జేబులో పెట్టుకోండి. దీనివలన ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించినట్లయితే గ్రహస్థితులు బాగున్నప్పటికీ ఈ కొన్ని పరిహారాలు మీకు చేతనైనంత వరకు పాటించగలిగితే మీనరాశి వాళ్ళు మంచి అద్భుతమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలుతూగుతారు. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.